Good morning, everyone. Today I'm going to show you Andhra's famous recipe Gongura Avakaya using Freedom Refined Sunflower Oil, which is light, neutral, and fortified with vitamins A, D, and E for a healthy start. Wait a second. నేను ఆంధ్ర అమ్మాయినయ్యుండి నేనెందుకు ఇంగ్లీష్‌లో చెప్పాలి? తెలుగులోనే చెప్తాను. నాకు గోంగూర ఆవకాయ రెసిపీ. ఫస్ట్ అయితే గోంగూరని బాగా వాష్ చేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మాయిశ్చర్ ఏమి ఉండకూడదు. తడి ఉండకూడదు. ఓకేనా? ఆరబెట్టుకున్న తర్వాత గోంగూరని చిన్న ముక్కలైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న గోంగూర ఆకులనైతే అందులో వేసుకోండి. దీన్ని బాగా ఒక్కసారి 5 నిమిషాల పాటు సిమ్‌లో మగ్గనిస్తే మనకిలా దగ్గర పడుతుందనమాట ఆకంతా కూడా. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ పాన్‌లోని 1-2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకొని, దాంట్లోని 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, అలానే 1:30 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాంట్లో మీకు నచ్చితే ఆవాలు యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు మనకి తాలింపు వేగిన తర్వాత అందులో మంచిగా గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. దాంట్లోని ఇంగువ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంగువ నప్పదనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1:30 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. స్మెల్ ఒస్తుంది గదా! మంచిగా. ఇప్పుడు అందులోని గోంగూరని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూనే ఉండండి. మనకి వేసుకున్న తర్వాత ఉండలుండల్లా ఉందని చెప్పి ఏం ఫీల్ అవ్వద్దు. అదలా ఆయిల్‌లో మగ్గుతున్న కొద్దీ మనకదిలా సెపరేట్ అవుతూ ఉంటుందనమాట. సిమ్ ఫ్లేమ్‌లో అలా కలుపుకుంటూ గోంగూర ఆవకాయనైతే రెడీ చేసుకోవాలి. చూస్తున్నారా నా దాంట్లో ఆయిల్ ఎలా వస్తుందో బయటికి? అలానే వస్తుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందంటే మనకు ఆవకాయ అనేది రెడీ అయిపోయిందని అర్థం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హ్యాపీ కుకింగ్.